ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. డిజైన్ ఏ ట్యూరింగ్ మిషన్ ఫర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్. ఇక్కడ మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ట్యూరింగ్ మిషన్లో అంటే యూనరీ నెంబర్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. యూనరీ నెంబర్ అంటే ఏంది? ఆ నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి ఏదర్ ఓన్లీ జీరోస్ యూజ్ చేస్తాము, లేదంటే వన్స్ యూజ్ చేస్తాము. అంటే 3 రిప్రజెంట్ చేయాలి అనుకోండి, 3 వన్స్ యూజ్ చేస్తాము, లేదంటే 3 జీరోస్ యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అంటే బై డిఫాల్ట్గా మనం యూనరీ నెంబర్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. లెట్ m ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 2. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? f ఆఫ్ m మైనస్ n సబ్ట్రాక్ట్ m కామా n చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ మన సబ్ట్రాక్షన్ లాజిక్ ఏంటంటే m మైనస్ n ఎప్పుడు ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n. సపోజ్ ఫస్ట్ నెంబర్ 4 అనుకోండి, సెకండ్ నెంబర్ 2 అనుకోండి. ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్, కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది? 4 మైనస్ 2 అంటే 2 అనేది రిజల్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ m ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n దెన్ ద రిజల్ట్ ఈజ్ 0. సపోజ్ మనం ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, m ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 2. నేను రిప్రజెంట్ చేయడానికి ఓన్లీ వన్సే యూజ్ చేస్తున్నాను. సో m అంటే 4 వన్స్, n అంటే 2 వన్స్. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కాబట్టి m మైనస్ n. 4 మైనస్ 2 అంటే ఏంది? 2. కాబట్టి రిజల్ట్ అనేది 2 వన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ m ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. లెస్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు, అప్పుడు దా రిజల్ట్ ఈజ్ 0. ఓకే, సపోజ్ m వాల్యూ 2 అనుకోండి, n వాల్యూ 4 అనుకోండి. అప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయలేము, కాబట్టి రిజల్ట్ని 0 కింద ప్రొడ్యూస్ చేయాలి. బికాజ్ ఇక్కడ మనం స్మాలెస్ట్ నెంబర్ని హైయెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయలేము. ఓకే, కంపల్సరీగా ఫస్ట్ నెంబర్ అనేది పెద్దదిగా ఉండాలి, సెకండ్ నెంబర్ అనేది చిన్నదిగా ఉండాలి. ఓకే, బట్ ఇక్కడ ఏముంది? ఫస్ట్ నెంబర్ అనేది చిన్నదిగా ఉంది, సెకండ్ నెంబర్ పెద్దదిగా ఉంది. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయలేము, సో రిజల్ట్ని 0 కింద ప్రొడ్యూస్ చేయాలి. దీనికి మనం ఒక ట్యూరింగ్ మిషన్ని డిజైన్ చేయాలి. సో స్పేస్ కన్స్ట్రైంట్స్ కోసం నేను ఈ ఫార్ములాని నేను అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే, సో లెట్ us సాల్వ్ ద ప్రాబ్లం. లాజిక్ అనేది చాలా సింపుల్. సపోజ్ ఫస్ట్ నెంబర్ 4 అనుకోండి, సెకండ్ నెంబర్ 2 అనుకోండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకి 4 వన్స్ 2 వన్స్. ఎడిషన్లో మనం ఏంటంటే ఒక బ్లాంక్ సింబల్ని సపరేటర్గా యూజ్ చేస్తాము. దీని ముందు మన ప్రాబ్లంలో ఎడిషన్ డిస్కస్ చేసాం. బట్ సబ్ట్రాక్షన్లో మనం బ్లాంక్ సింబల్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ వన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో జీరోస్ పెట్టాలి. సపోజ్ నెంబర్ని మనం జీరోస్తో రిప్రజెంట్ చేస్తే సపరేటర్గా 1 యూజ్ చేయాలి. ఇక్కడ మనం 4ని 4 వన్స్తో రిప్రజెంట్ చేసాము, 2ని 2 వన్స్తో రిప్రజెంట్ చేసాం, కాబట్టి మధ్యలో సపరేటర్ అనేది 0 అవుతుంది. సో దీని ముందు మనం ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా పెట్టచ్చు, దీని తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా పెట్టచ్చు. మనం ఫస్ట్ లాజిక్ చూద్దాము, తర్వాత ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ఏం చేద్దామంటే బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, ఎక్కడి దాకా? బ్లాంక్ సింబల్ వచ్చేంత వరకు. సో బ్లాంక్ సింబల్ వచ్చిన తర్వాత దాని యొక్క నెక్స్ట్ క్యారెక్టర్ని ఏం చేయాలి అంటే బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ అగైన్ బ్లాంక్ సింబల్ వచ్చేంత వరకు రిపీట్ చేయాలి. ఇవన్నీ బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేస్తాము. మళ్ళీ రైట్ సైడ్ మూవ్ అవుతాము, బ్లాంక్ సింబల్ వచ్చేంత వరకు. దాని తర్వాత దాన్ని బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ రైట్ సైడ్ మూవ్ అవుతాము, బ్లాంక్ సింబల్ వచ్చేంత వరకు. ఇవన్నీ మనం బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ రైట్ సైడ్ మూవ్ అవుతాం, బ్లాంక్ సింబల్ వచ్చేంత వరకు. బట్ తర్వాత మన దగ్గర ఏముంది? 0 ఉంది, 1 రాలా. 1 వస్తే దాన్ని మనం బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేయాలి. 0 వచ్చిందంటే దాని అర్థమైంది సెకండ్ నెంబర్ అయిపోయింది అని. అంటే సెకండ్ నెంబర్ ఈజ్ స్మాలర్ దాన్ ద ఫస్ట్ నెంబర్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 0 ప్లేస్లో 1ని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు 1ని రీప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రిజల్ట్ 2 వన్స్ వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ రిజల్ట్. ఓకే, అంతే కదా, 2 రావాలి. 4 మైనస్ 2 అంటే 2 రావాలి. సో 2 అనేది అవుట్పుట్ కింద వచ్చేస్తుంది. దీనికి మనం ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలి. సో దీనికి మనం ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేద్దాము. తర్వాత m మైనస్ n మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి పర్ఫెక్ట్ క్లారిటీ వస్తే అది చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ అవర్ ఇన్పుట్ టేప్. సో 4 వన్స్ మధ్యలో సపరేటర్ కింద 0ని పెట్టాను. తర్వాత 2 వన్స్, దీని తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా పెట్టచ్చు, దీని ముందు ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు. ఇనిషియల్గా మనం Q0 స్టేట్ దగ్గర ఉన్నాము. సో Q0 మీద 1 రీడ్ చేస్తే ఏం చేయాలి? ఇవన్నీ మనం బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేయాలి, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి.
ఇవన్నీ బ్లాంక్ సింబల్తో మూవ్ చేసాము, రైట్ సైడ్ పోయాము. ఇప్పుడు Q1 మీద మనం ఎన్ని వన్స్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, ఎన్ని జీరోస్ పెట్టినా యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 1 వచ్చింది, యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అయ్యాము. 1 యాస్టీస్ రైట్ సైడ్, 1 యాస్టీస్ రైట్ సైడ్, 0 యాస్టీస్ రైట్ సైడ్, 1 యాస్టీస్ రైట్ సైడ్, 1 యాస్టీస్ రైట్ సైడ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం Q1 మీద బ్లాంక్ సింబల్ రీడ్ చేస్తే ఏం చేయాలి, దాన్ని బ్లాంక్ కింద పెట్టి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. నో ద స్టేట్ ఈస్ Q2. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది అంటే ఇక్కడ మనం ఫస్ట్ దాన్ని బ్లాంక్ సింబల్ పెట్టాము కాబట్టి దాన్ని కూడా బ్లాంక్ సింబల్ కింద డిలీట్ చేసేయాలి. సో కాబట్టి అక్కడ 1 వస్తే మనం ఏం చేయాలి, దాన్ని కూడా బ్లాంక్ సింబల్ కింద పెట్టేసి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. సో ఇవన్నీ మనం ఏం చేసాము, బ్లాంక్ సింబల్ కింద పెట్టాము, లెఫ్ట్కి పోయాము. మనం ఏ స్టేట్ దగ్గర ఉన్నాము, Q3 దగ్గర ఉన్నాము. Q3 మీద ఎన్ని జీరోస్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి మూవ్ అవ్వండి, ఎన్ని వన్స్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి మూవ్ అవ్వండి. అలా లెఫ్ట్కి వచ్చాము మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఈ బ్లాంక్ సింబల్ దగ్గరికి వచ్చాము అంటే దాని అర్థమైంది ఒక ఇటరేషన్ అయిపోయింది. అంటే ఇందులోనే ఒక 1తో బ్లాంక్ సింబల్ పెట్టాము, ఇక రైట్ మోస్ట్ నుంచి కూడా మనం ఒక బ్లాంక్ సింబల్ 1తో ఒక బ్లాంక్ సింబల్ పెట్టాము, అంటే ఒక ఇటరేషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం Q3 మీద బ్లాంక్ సింబల్ కనుక రీడ్ చేస్తే దాన్ని బ్లాంక్ సింబల్ని యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. సో ఆల్రెడీ మనం లాజిక్ చూసాం ఒక ఇటరేషన్కి. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చేయాలి, బ్లాంక్ సింబల్ కింద రీప్లేస్ చేయాలి, రైట్ సైడ్కి మూవ్ అయ్యాము. బ్లాంక్ వచ్చేంత వరకు, బ్లాంక్ రాగానే లెఫ్ట్కి రావాలి. ఇవన్నీ ఏం చేసాము, బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేసాం. ఓకే, తర్వాత అగైన్ లెఫ్ట్కి మూవ్ అవుతాము బ్లాంక్ సింబల్ వచ్చేంత వరకు. ఇవన్నీ ఏం చేయాలి, బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేసాం. ఇవన్నీ మనం బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేసాం. ఓకే, తర్వాత ఈ Q1 మీద ఎన్ని వన్స్ జీరోస్ వచ్చినా యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. అంటే మనం Q1 దగ్గరే ఉన్నాము. సో 1 యాస్టీస్గా పెట్టాము, రైట్ సైడ్ పోయాము. 0 యాస్టీస్గా పెట్టాము, రైట్ సైడ్ పోయాము. ఇప్పుడు మనం ఈ బ్లాంక్ సింబల్ దగ్గర ఉన్నాము. Q1 మీద బ్లాంక్ సింబల్ రీడ్ చేస్తే ఏం చేస్తారు, బ్లాంక్ సింబల్ని యాస్టీస్గా పెట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వండి. ఇక్కడ మనం ఉన్నాము. ఇప్పుడు మనం Q2 మీద 0 రీడ్ చేసాము అంటే దాని అర్థమైంది సెకండ్ నెంబర్ అయిపోయింది, అంటే మనకి రిజల్ట్ వచ్చేసింది. బట్ రిజల్ట్ రావాలి అంటే మనం ఇక్కడ 0 ప్లేస్లో 1 పెట్టాలి. కాబట్టి Q2 మీద 0 రీడ్ చేస్తే ఏం చేస్తారంటే 0 ప్లేస్లో 1 పెట్టి రైట్ సైడ్కి మూవ్ అవ్వండి. సో Q3 అయిపోయింది, Q4 విచ్ ఈస్ ద ఫైనల్ స్టేట్. ఓకే, సో ఈ 0 ప్లేస్లో 1 పెట్టాను, రైట్ సైడ్ మూవ్ అయ్యాము, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంది, ఇఫ్ m ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, అంటే సపోజ్ m వాల్యూ 2 అనుకోండి, n వాల్యూ 4 అనుకోండి. ఇక్కడ కూడా లాజిక్ చాలా సింపుల్. ఇక్కడ mలో 2 పెట్టాను, nలో 4 పెట్టాము, సపరేటెడ్ 0. దీని ముందు ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు, దీని తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు. సేమ్ లాజిక్. ఫస్ట్ 1 ఏం చేయాలి, బ్లాంక్తో రీప్లేస్ చేయాలి, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి బ్లాంక్ వచ్చేంత వరకు. తర్వాత 1 కూడా బ్లాంక్ సింబల్ పెట్టాలి, మళ్ళీ లెఫ్ట్ మూవ్ అవ్వాలి బ్లాంక్ వచ్చేంత వరకు. తర్వాత బ్లాంక్ తర్వాత 1 ఉంది, ఇవన్నీ బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేయాలి. మళ్ళీ రైట్ సైడ్ మూవ్ అయ్యాము, ఇవన్నీ ఏం చేయాలి, బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేసాం. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్కి మూవ్ అవుతాము. ఇప్పుడు 0 వచ్చింది అంటే Q0 దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు Q0 మీద 0 రీడ్ చేసామంటే దాని అర్థమైంది ఫస్ట్ నెంబర్ అనేది చిన్న నెంబరు అని. ఫస్ట్ నెంబర్ చిన్న నెంబర్ అయితే సబ్ట్రాక్షన్ చేయలేము. కాబట్టి మనం Q0 మీద 0 రీడ్ చేస్తే ఏం చేద్దామంటే ఆ 0ని మనం బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేద్దాం. 0ని మనం బ్లాంక్ సింబల్తో రీప్లేస్ చేసి రైట్ సైడ్కి మూవ్ అవుదాం. బికాజ్ అన్ని బ్లాంక్లు పెట్టేస్తున్నాం. అన్ని బ్లాంక్లు పెట్టామంటే దట్ మీన్స్ ద రిజల్ట్ ఈజ్ 0. ఇప్పుడు ఇక్కడ మనకి Q4 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేట్ ఏంది, Q5. ఇప్పుడు Q5 మీద మీరు ఎన్ని వన్స్ రీడ్ చేసినా ఎన్ని జీరోస్ రీడ్ చేసినా రైట్ సైడ్కి మూవ్ అవ్వండి. అక్కడ మనకి 1 ఉంది కాబట్టి 1 ఎన్ని వన్స్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి బ్లాంక్ సింబల్ చేసి రైట్ సైడ్కి మూవ్ అవ్వండి. సో 1ని మనం రీడ్ చేసాము, బ్లాంక్ మీద పెట్టి రైట్కి మూవ్ అయ్యాము. 1 రీడ్ చేసాము, బ్లాంక్ పెట్టి రైట్కి మూవ్ అయ్యాము. ఇప్పుడు మనం Q5 మీద బ్లాంక్ రీడ్ చేసామంటే దాని అర్థమైంది ద రిజల్ట్ ఈజ్ 0. సో వీఆర్ మూవింగ్ టు ద ఫైనల్ స్టేట్. సో Q6 ఇస్ ద ఫైనల్ స్టేట్. ఓకే, సో Q4 ఎప్పుడు వస్తుంది, ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n దెన్ Q4 ఇస్ ద ఫైనల్ స్టేట్. Q6 ఎప్పుడు వస్తుంది, ఇఫ్ m ఈజ్ either లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అయితే ఇలా వస్తుంది. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel as well as share the channel with your friends. Thanks for watching.